హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్లో అయితే ఐటీఎల్జీ కాయిన్కి సంబంధించిన మన ఇంటర్లింక్ ఈకోసిస్టంలో ఒక ప్రధానమైన టోకెన్గా ఐటీఎల్జీ అనేది ఎందుకు తీసుకోవడం జరిగింది. సో మన ఇంటర్లింక్లో అయితే 2 టోకెన్స్ అండి, ఒకటి ఐటీఎల్జీ టోకెన్, ఒకటి ఐటీఎల్ టోకెను. సో దీనికి సంబంధించి చాలామందికి అయితే డౌట్గా ఉంటుంది, ఎందుకంటే ఐటీఎల్జీ అనేది ఏమేమి చేసి పెడుతుందని. సో మొత్తం తెలుసుకోబోతున్నాము, దీని యొక్క విలువ ఏమిటి కూడా తెలుసుకుందామండి. అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క రాజేష్ క్రిప్టో వరల్డ్లో అయితే ఇంటర్లింక్ సంబంధించిన వీడియోస్ వస్తాయండి. ఆ తర్వాత మళ్ళీ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ అయితే వస్తుందండి. సో మీరు గమనించాల పాయింట్ అయితే. సో చూడండి, ఐటీఎల్జీ అనేది అంటే మనం మైనింగ్ చేసుకున్న కాయిన్ ఐటీఎల్జీ అనేది ఆరోగ్యకరమైన ఇంటర్లింక్ ఈకోసిస్టమ్ యొక్క ప్రాథమిక టోకెన్గా ఉంటుందని చెబుతున్నారండి. సో వీళ్ళు ఏంటంటే ఇంటర్లింక్ సింగిల్ కోర్ టోకెన్ వ్యూహంపై నిర్మించబడింది. సో మన కోర్ టీం వాళ్ళైతే మొత్తం ఇక్కడ ముందుగా అండి ఐటీఎల్జీ టోకెన్ మాత్రమే క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఆ తర్వాత మనకైతే ఒక మంచి ప్లాన్తోనే ఐటీఎల్ కూడా మనకైతే పరిచయం చేశారండి. సో మనకైతే మైనింగ్ చేసుకోవడం మాత్రం అవకాశం ఇచ్చింది ఐటీఎల్జీ మాత్రమే. సో అది గమనించాలి మీరు. ఇక్కడ విభజన లేదు, పోటీ ఆస్తులు ఖచ్చితంగా లేవు. ప్రతి ఉత్పత్తి ఒక పునాదిని బలపరుస్తుంది. సో మనకు ఐటీఎల్ కావాలంటే మీరు ముందుగా ఐటీఎల్జీ హోల్డర్స్ అవ్వాలి. ఐటీఎల్జీని మీరందరూ కూడా ఖచ్చితంగా కలిగి ఉన్నట్లయితేనే ఐటీఎల్ మీరైతే పొందుతారని చెబుతున్నారండి. సో ఇదైతే మనకి ఫ్యాక్ట్ అనే చెప్పాలి. ఒక టోకెను ఒక ఈకోసిస్టంలో ప్రతి ఫీచర్కు కొత్త టోకెన్లను ప్రారంభించే బదులు ఇంటర్లింక్ అన్ని విలువలను ఐటీఎల్జీలోకి మారుస్తుంది. సో చూడండి, ఏదైనా క్రిప్టో ప్రాజెక్ట్ అనుకుందాం సరే, వాటికి కూడా వాళ్ళ ఈకోసిస్టమ్ అయితే ఉంటుందండి. సో అక్కడేంటంటే ప్రతి ఫీచర్కు కొత్త టోకెన్లను ప్రారంభించే బదులు సో వాళ్ళు ఏంటంటే సెకండ్ టోకెన్ కానీ థర్డ్ టోకెన్ కానీ తీసుకొస్తారండి కొంతమంది, అందరూ కాదు. సో అలా కాకుండా ఆ డ్యూటీస్ అనేవి కూడా మనం ఒకే కాయిన్కి ఇద్దాం, అది కూడా మన మెయిన్ కాయిన్కి ఇద్దామని ఐటీఎల్జీని మాత్రమే ఈ యొక్క ఈకోసిస్టమ్ మనకైతే తీసుకొచ్చారండి. అదే మనం మైనింగ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. మన యొక్క ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో గ్యాస్ ఫీ కట్టుకోవడానికి కూడా ఐటీఎల్జీ మనం అయితే వాడే రోజు రాబోతుందండి. సో అందుకోసం ఇచ్చారు. అదేవిధంగా మన యొక్క భవిష్యత్తు ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిలో కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భవిష్యత్తులో ఇంటర్లింక్ నుంచి చాలా యాప్స్ అయితే వస్తాయండి. సో వాటిలో కూడా కొన్ని ట్రాన్సాక్షన్ చేయాలంటే గ్యాస్ ఫీ కింద ఇతర క్రిప్టో కాయిన్స్కి బదులు మీరైతే ఐటీఎల్జీని చెల్లించవచ్చు. సో అదైతే మీకు ఒక ఖర్చును తగ్గిస్తుంది. శుద్ధి చెబుతున్నారండి. ప్రోత్సాహకాలను స్పష్టంగా ఉండడం ద్వారా మరియు కాలక్రమేణ విలువ సమ్మేళనం చేయడం. సో ఈ కాయిన్ అనేది కాలక్రమేణా వెళ్ళే కొద్ది మార్కెట్లో డెవలప్ అవుతుంది, ఈ ఈకోసిస్టంలో బాగా యూస్ అవుతుంది కాబట్టి ప్రైస్ అనేది పెరుగుతుందని మనమైతే ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుందండి. సో మనకైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ లేకపోతే ఇంత దృఢంగా మనం మాట్లాడాల్సిన లేదండి. పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గమనించాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక యూటిలిటీ అయితే ఉందని చెబుతున్నారు. ఐటీఎల్జీ అనేది ఒక బహుమతి కాదు. ఐటీఎల్జీ అనేది ఒక బహుమతి అయితే కాదండి. ఇది గ్యాస్, గవర్నెన్స్, యూటిలిటీ మరియు ఆర్థిక ఇద్ధనంగా పనిచేస్తుంది అని చెబుతున్నారు. సో ఇది మనకైతే ఫ్రీగా వస్తున్నంత మాత్రాన విలువ లేదని కాదండి, ఇది మీకు బహుమతి కంటే కూడా ఎక్కువగా అని చెబుతున్నారండి. సో ఎన్నో పనులు చేసుకోవడానికి అయితే మనకి ఐటీఎల్జీ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, ఈటీహెచ్ అండి, ఇథీరియం కాయిన్కి అయితే ఈ విధంగా షార్ట్ ఫామ్ అయితే ఈటీహెచ్ అని పిలుస్తాము. అదేవిధంగా బైనాన్స్ కాయిన్కి వచ్చేసి షార్ట్ ఫామ్ వచ్చేసి బిఎన్బి కాయిన్ అండి. ఎలా పనిచేస్తుందో, ఎలా శక్తినిస్తుందో అదేవిధంగా ఇది నెట్వర్క్ కార్యకలాపాలకు చాలా అవసరం. సో నేను చెప్పాను కదా, మనం ఏదైనా క్రిప్టో ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎక్కడ దాకా ఎందుకు మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో అయితే మీరు స్వాప్ చేసేటప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడైనా కొంచెం గ్యాస్ ఫీ కావాలి. సో ఆ గ్యాస్ ఫీ ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు కూడా మనం బిఎన్బి కాయిన్ కానీ ఎథీరియం కాయిన్ కానీ కడుతున్నాం, ఇప్పటి వరకు కూడా కడుతున్నామండి. సో కొంతకాలానికి మనకైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ రాబోతుంది కాబట్టి త్వరలోనే ఈ యొక్క గ్యాస్ ఫీకి ఇతర క్రిప్టో కాయిన్లకి బదులు మీరు ఐటీఎల్జీని చెల్లించవచ్చు అనే ఒక ఫ్రీ అవకాశాన్ని మనకి ఇస్తున్నారండి. ఈ యొక్క బిఎన్బి అయినా ఎథీరియం అయినా సరే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఒక 50 రూపాయలది కానీ 100 రూపాయలది కానీ ఆ ఖర్చు కూడా మీకు లేకుండా జీవితాంతం కూడా క్రిప్టో గ్యాస్ ఫీ కట్టుకోవడానికి అయితే వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఇందుకోసమే ఈ ఈకోసిస్టమ్ అనేది ఇంకా బాగా బలపడుతుందని చెబుతున్నారండి. సో ఇదైతే ఖచ్చితంగా రియాలిటీలోకి ఈ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. క్రిప్టో ట్రాన్సాక్షన్కి ఒక మైనింగ్ కాయిన్ చెల్లించుకోవడం అంటే చిన్న విషయం కాదండి. సో మనం ఈ యొక్క అద్భుతాన్ని అయితే ఈ సంవత్సరం చూడబోతున్నాం కాబట్టి సో దానికోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నామండి. త్వరలో మన ముందుకైతే ఖచ్చితంగా రాబోతుంది.
ఇంకా చూడండి, ఉద్భవించింది, విభజింపబడలేదు. వెరిఫైడ్ ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ అనేది ఉత్పన్నమైన రూపాలు ప్రత్యేక ఈ ఈకోసిస్టంలో కాదు. ఇది ఇంటర్లింక్లో ఒక భాగంలో ఈ ఈకోసిస్టంలో వాడుతున్న టోకెన్లా చూడండి, కానీ ఇది ప్రత్యేకం కాదండి. అవి నమ్మకం, అదేవిధంగా అప్డేట్స్ మరియు వినియోగానికి మద్దతు ఇవ్వడానికి ఉన్నాయి. అయితే అన్ని విలువలు చివరికి ఐటీఎల్జీకి తిరిగి వెళ్తాయి. సో ఐటీఎల్జీ మీద మనకైతే బేస్ అయ్యి ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఐటీఎల్జీ మీద ఖచ్చితంగా బేస్ అయ్యి ఉంటుందని చెబుతున్నారండి. సో ఈ యొక్క ఈకో సిస్టంలో మనకి ఐటీఎల్జీ అవసరమే, ఐటీఎల్ ఇంకా అవసరమే. సో ఈ రెండిటికి మీరు వాల్యూస్ 50-50 ఇవ్వండి. సో ఒకదానికి 100% ఇచ్చి ఇంకో దానికి 0% కాదు, ఇంకో దానికి 10% ఇచ్చి 90% కాదండి. ఇక్కడ ఏంటంటే ఐటీఎల్జీ ఎంత ముఖ్యమో ఐటీఎల్ కూడా ముఖ్యం కాబట్టి మీరు 50-50గా దీనికైతే సమాన విలువను కలిగనివ్వండి. సమాన విలువ కలిగినవ్వండి మొన్నటి వీడియోలో చెప్పానండి. ఐటీఎల్జీ గ్రేటా, ఐటీఎల్ గ్రేట్ చాలామంది అడుగుతున్నారు కదా. సో ఆ వీడియోలో నేను చెప్పేశాను, రెండు కూడా గ్రేటే, రెండు కూడా సమానమే. సో అదండి, గమనించండి. నిజమైన ప్రొడక్ట్స్, నిజమైన వినియోగం ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఐటీఎల్జీ చుట్టూ నిర్మించబడింది. చెప్పాను కదా, ఐటీఎల్జీనే, వెరిఫైడ్ ఐటీఎల్జీని మనమైతే గ్యాస్ ఫీ కింద మనం కట్టుకోబోతున్నాం. ఇది మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో అతి త్వరలో చూడబోతున్నాం. సో చేసినప్పుడు అది అలా వీడియో చేయాలి, అది మీకు అలా చూపించాలని నేను చేస్తానండి అప్డేట్ వచ్చినప్పుడు. సో పేమెంట్స్ కానీ, ట్రేడింగ్ కానీ, గవర్నెన్స్లో డావో ఓటింగ్ కానీ, లేదంటే ఈకో సిస్టంలో మన యూటిలిటీని కానీ, ఇవన్నీ కూడా చేసే సమయంలో ఐటీఎల్జీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారండి. సో ఐటీఎల్జీ ఎన్ని పనులు చేసుకుంటూ దీన్ని మీరు స్టేకింగ్ చేయడం ద్వారా ఐటీఎల్ కూడా వచ్చేలా చేస్తున్నారు, ఐటీఎల్ కూడా వచ్చేలా చేస్తున్నారు. కాకపోతే ఐటీఎల్జీ అనేది ఈ ఈకో సిస్టంలో ప్రతి పనికి మీకైతే ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ట్రేడ్ చేసుకునేటప్పుడు గ్యాస్ ఫీ కావాలి, మనకి పేమెంట్ చేసేటప్పుడు గ్యాస్ ఫీ కావాలి, డావో ఓటింగ్ చేసేటప్పుడు ఏమన్నా కాయిన్స్ ఖర్చు అయితే దానికి వాడుకోవచ్చు. ఈ ఈకో సిస్టంలో యూటిలిటీస్ ఉంటాయి కదా, వాటిని చేసేటప్పుడు కూడా మీకైతే గ్యాస్ ఫీ కింద ఐటీఎల్జీని మాత్రమే తీసుకుంటామని చెబుతున్నారు. కాబట్టి ఇది కూడా మనకు ఉచితంగా ఇచ్చారండి. సో ఫ్రీగా ఇచ్చినప్పుడు జస్ట్ ఆ ₹1 గ్యాస్ ఫీ కట్టడం మనకి ఇబ్బంది కాదు కదా. సో చూద్దాం. మీరు సంపాదించిన దాని నుండి టోకెన్లు మీరు వాస్తవానికి ఉపయోగించే దానిగా మారుస్తుంది. సో జస్ట్ మీరు ఒక క్లిక్ చేసి మైనింగ్ చేసి సంపాదించుకున్నారు ఐటీఎల్జీ కాయిన్ని. సో కానీ మీరు వాస్తవానికి ఉపయోగించే రియాలిటీలోకి దీన్ని మీకు తీసుకొచ్చి పెట్టేది ఐటీఎల్జీ అని చెబుతున్నారండి. సో ఒక పని కంప్లీట్ అవ్వాలంటే గ్యాస్ ఫీ ఖచ్చితంగా సుపరిచితమే, క్రిప్టో వాడే వాళ్ళందరూ కూడా తెలుసండి. గ్యాస్ ఫీ అనేది ప్రతి క్రిప్టో ప్రాజెక్ట్కి, క్రిప్టో ట్రాన్సాక్షన్కి చాలా చాలా సర్వసాధారణంగా తీసుకుంటారండి. అలానే ఎక్కువకి కాదండి, జస్ట్ మనకు ₹1-2 మాత్రమే ఉంటుంది. అది కూడా మన ఇంటర్లింక్లో అయితే మీరు ఇతర క్రిప్టో వద్దు, మన ఐటీఎల్జీనే పే చేయండి, అంతకు విలువ సరిపడుతున్నారు. కాబట్టి ఇది చాలా మంచి విషయం అండి. సో మనమైతే చేతి డబ్బులు పడడం ఎక్కడా కూడా ఈ ఏకీకృత డిజైన్ ఇంటర్లింక్ను నిజమైన ప్రయోజనం, సంస్థాగత స్వీకరణ మరియు దీర్ఘకాలిక స్కేలబిలిటీ కోసం సిద్ధం చేస్తుంది. స్వల్పకాలిక హైప్ కోసం కాదు, లాంగ్ టర్మ్లో ఈ టోకెన్ వాల్యూని పెంచడానికి అయితే ఏవైతే చేయాలో అవన్నీ కూడా మనం మొదటి నుంచి కూడా చేసుకుంటూనే వస్తున్నామని మరొకసారి మనకైతే గుర్తు చేశారండి. సో ఈ ప్రాజెక్ట్ని ఎవరో కూడా దయచేసి అనుమానించవద్దు, తక్కువ అంచనా అసవేయద్దండి. చాలా చాలా మంచిగానే ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి అయితే రాబోతుంది. ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోండి, ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటారు. ఎన్నోసార్లు చెప్పాను, మరోసారి చెప్తున్నాను ఈ పాయింట్. ఐటీఎల్జీ కేవలం ఒక టోకెన్ కాదు, ఇది ఆరోగ్యకరమైన హ్యూమన్ నెట్వర్క్ యొక్క ఇంజన్. సో మనకు పిక్ కూడా వచ్చింది రీసెంట్గానే. కారు వాళ్ళైతే అక్కడ మోటార్లో ఫ్యూయల్ అయితే నింపుకుంటున్నారండి. సో ఇది ఒక ఇంజన్కి ఒక ఇంధనంగా ఉంటుంది కాబట్టి ఐటీఎల్జీ ఉచితంగా వస్తుందండి. ఇప్పుడు మాత్రమే బాగా వస్తుంది. మనకి హాల్వింగ్ కూడా ఉంటుంది త్వరలోనే. ఫిబ్రవరి నెలలో మనకైతే పక్కాగా హాల్వింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు వచ్చే కాయిన్స్ సగం మాత్రమే చేతికి వస్తాయండి అప్పటి నుంచి. సో మీరు వీలైన వాళ్ళందరూ కూడా రెఫరెన్స్ చేసుకొని మీ టీం లైన్ బాగా పెంచుకొని మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీని అయితే పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీకోసమే, అది కేవలం 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 మీకోసమేనండి. ఎవరి కష్టం వారిది, ఎవరి పరిధి వాళ్ళదండి. మీ యొక్క పరిధిలో మీరు కష్టపడండి, ఎక్కువ ఐటీఎల్జీ సంపాదించుకోండి, ఎక్కువ ఇన్కమ్ సోర్స్ అనేది ఇంటర్లింక్ ద్వారా మీరైతే కల్పించుకోవాలని అందరి కోసం కోరుకుంటున్నానండి. సో ఈ విధంగా ఐటీఎల్జీ అనే వారికైతే ఇక్కడ ప్రైమరీ టోకెన్గా ఈ యొక్క ఇంటర్లింక్లో అయితే మనం తీసుకోవడం జరిగింది. సో మన ఇంటర్లింక్లో ఐటీఎల్జీ ద్వారానే మనం ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేసుకోబోతున్నాం. అది త్వరలోనే కార్యరూపం దాల్చిపోతుందండి. అప్పుడైతే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇందుక మనకి ఐటీఎల్ రెండు రకాలుగా తీసుకొచ్చారు. ఐటీఎల్జీ దీనికి వాడుతున్నాం, ఐటీఎల్ దీనికి వాడుతున్నాం. దీనివల్ల ఈ బెనిఫిట్, దానివల్ల ఆ బెనిఫిట్ అని మీకు కళ్ళ కట్టినట్టుగా కనిపించే రోజు అనేది ఈ సంవత్సరంలో ఉందండి. వచ్చిన రోజు మీకు అన్నీ కూడా సింపుల్గా అర్థమయ్యేలాగా మన ఛానల్ నుంచి అయితే నేను ఖచ్చితంగా ప్రతిదీ కూడా సింపుల్గా అర్థమయ్యేలాగా, ఇబ్బంది లేకుండా మనకి
మనం ఎలా మాట్లాడుకుంటాం సింపుల్‌గా, అలాగ అర్థమయ్యేలాగైతే మొత్తం గూడా మన ఛానల్‌లో అయితే వీడియోస్ అన్నీ కూడా సింపుల్ ఎడిట్‌తో మీకైతే మొత్తం గూడా చెప్పడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఎల్లప్పుడూ కూడా మన ప్రాజెక్ట్స్ కోసం అయితే గమనించాలి. ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైంది, నచ్చిందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇంటర్లింక్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.